అవునా? ఏమైందో తెలీదు. అప్పటి వరకు కోపంగా ఉన్న మనిషి కాస్త కంగారు పడ్డాడు. తర్వాత ఏమైంది? ఆ విషయం అడిగినా సరే నన్ను లెక్క చేయలేదు. ఏ పని మీదో వెళ్ళాడు అనుకున్నాను. అలాగా? నేనేమైనా రామాయణం చెప్తున్నాను అనుకున్నావా? అదేంటో దినా? పొలానికి సంబంధించిన విషయాలు చెప్తున్నాను కదా. ఎందుకో నాకు దేవబావకి వెంకటపతిరాజు గారి పొలానికి లింక్ ఉందా అని, లేదంటే ఇంకోటి ఉందా అనేసి రకరకాల డౌట్స్ వస్తున్నాయి. ఏమో వదినా, అవన్నీ నీ అనుమానాలు. నా దగ్గర అనుమానాలుంటే నీ దగ్గర నిజాలుంటాయి. ఆ పేపర్లు వెతుకు, కనిపిస్తాయి. అప్పుడు ఆ పేపర్స్కి దేవా అనే వాళ్ళకి లింక్ ఏంటో తెలుస్తుంది. అలాగే వదినా. ఇంకేంటి విశేషాలు? ఎంతైనా నువ్వు గట్టిదానివే. రేపు నీ పుట్టబోయే బిడ్డ కూడా రాటు తేలుతుంది. తల్లి బాక్సర్ అయినట్టు తను ఇంకేదైనా సృష్టిస్తుంది. నేను బాక్సర్నయ్యాను, తను మాత్రం వాళ్ళ మేనత్తలాగా అవ్వాలి. ఆవిడెవరు? నువ్వే. ఓహో, అలాగా. నిన్ను చూస్తే నాకు కిరణ్ బేడి గుర్తొస్తుంది. పుట్టబోయే బిడ్డ ఎదగాలి, ఇంకా పరీక్షలు రాసి పాస్ అవ్వాలి కదా. ముందు మన రెండిళ్ల మధ్య ఉన్న పరీక్షల్లో పాస్ అవ్వాలి. దేవా అన్నయ్య కొమ్ములు వంచాలి, పెదనాన్నతోక కత్తిరించాలి. అవును వదినా, ఆ రోజు త్వరలోనే రావాలి. చిన్నప్పటి నుంచి నువ్వు భలే తమాషాగా విజిల్ వేస్తావు వదినా. అదే మరి నా ప్రత్యేకత. పద.